ఫ్రెండ్స్ ఇది ఐఫోన్ 16 Pro Max, ఇది వచ్చేసరికి Samsung Galaxy S25 Ultra. రెండు ఫోన్స్ నేను యూజ్ చేస్తున్నాను. వీడియోలో మనం రెండింటి ఏఐని కంపేర్ చేద్దాం. ఏఐ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. Samsung లో వచ్చేసరికి Galaxy AI, యాపిల్ లో వచ్చేసరికి యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఏఐ ఫీచర్స్ అయితే ఉంటాయి. రెండిట్లో మనం కంపేర్ చేద్దాం, ఏది బెటర్ ఉంది అవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ మనం S25 Ultra లో చూద్దాం. ఇప్పుడు మనం ఏదైనా బ్రౌజ్ చేస్తున్నాం, ఇప్పుడు నాకు తెలియని విషయాలు ఏమైనా తెలుసుకోవాలంటే జస్ట్ సర్కిల్ టు సెర్చ్ మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే హోమ్ బటన్ ని ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఈ ప్యాంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మనం. సో దీన్ని సర్కిల్ చేసాం అనుకోండి, దాని గురించి మనకి మొత్తం మోడల్స్ ఇవన్నీ కనిపిస్తుంది చూడొచ్చు. అంతేకాదు మీరు ఏదైనా చూస్తున్నారు దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కానీ ఇప్పుడు ఇది ఉంది, దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. కెమెరా ఓపెన్ చేస్తాం, కెమెరా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, దీన్ని సర్కిల్ చేయొచ్చు. సో ఇప్పుడు దీని డీటెయిల్స్ మొత్తం మనకు కనిపిస్తుంటాయి. అదే ఐఫోన్కి వచ్చాం అనుకోండి, ఐఫోన్లో విజువల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. ఈ కెమెరా క్యాప్చర్ బటన్ ఉంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అది యాక్టివేట్ అవుతుంది. దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే దీని ఫోటో తీయాలి. ఇప్పుడు దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. అది ఇక్కడ మైనస్ ఏంటంటే ఐఫోన్లో మనం ఏదైనా చూస్తున్నాము దాని గురించి తెలుసుకోవాలంటే ఆండ్రాయిడ్ లాగా మనం దాన్ని తెలుసుకోవడానికి అయితే కుదరదు. సో ఇది ఒకటి మైనస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు, దానిలో ఏదైనా సాంగ్ ఉంది, సాంగ్ డైరెక్ట్ మీరు తెలుసుకోవచ్చు అదే సాంగ్ కూడా. ఇప్పుడు ఇది ఉంది, ఈ పోస్ట్ లో సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ గురించి నేను తెలుసుకోవాలని లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా సాంగ్, దాని మీద క్లిక్ చేస్తే ఆ సాంగ్ ఏదో మనకి ఐడెంటిఫై చేస్తుంది. అది యాపిల్ మీరు ఇలా చేయలేరు. నెక్స్ట్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నది జనరేటివ్ ఏఐ. S25 Ultra జనరేటివ్ ఏఐ చాలా మంది టెస్ట్ చేస్తున్నారు. యాపిల్లో క్లీనప్ అని ఉంటుంది, అది కూడా ఏఐని యూజ్ చేస్తుంది. అంటే ఏదైనా మిస్సింగ్ పార్ట్స్ని యాడ్ చేయడం అనమాట, ఫోటోలో మిస్సింగ్ పార్ట్స్ యాడ్ చేయడం ఈ ఫీచర్ యాక్చువల్గా అయితే. ఫస్ట్ మనం యాపిల్లో టెస్ట్ చేద్దాం దీన్ని. ఏదైనా ఫోటో, ఇది రెండు ఒకటే సేమ్ ఫోటో. ఇక్కడ మనకి క్లీనప్ అని ఆప్షన్ ఉంటుంది యాపిల్లో. దీన్ని యూజ్ చేస్తే మనం ఏదైతే తీసేయాలనుకోండి, ఇక్కడ నేను బాల్ని తీసేయాలనుకుంటున్నాను. సో ఇది బాల్ని డిటెక్ట్ చేసింది చూడొచ్చు, క్లీన్ చేసింది. కానీ అక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఆ చెయ్యి ఉందో ఆ మిక్సింగ్ పార్ట్స్ అయితే ఇది యాడ్ చేయలేకపోతుంది. సో ఇది యాపిల్ది. ఇప్పుడు మనం సేమ్ శాంసంగ్లో ట్రై చేద్దాం. ఇది S25 Ultra. దీనిలో ఫస్ట్ మనం ఈ బాల్ని సర్కిల్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ సర్కిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎరేజర్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత జనరేట్ అని కొడుతున్నా. శాంసంగ్ చూడొచ్చు మొత్తం మా బాల్ని తీసేసింది, మిస్సింగ్ పార్ట్స్ని యాడ్ చేసింది. ఇక్కడ చూడొచ్చు ఈవెన్ గీతలు కూడా ఉంటాయి చేతిలో, అన్నిటిని యాడ్ చేస్తుంది. ఇది యాపిల్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా చాట్ బాక్స్ విషయానికి వస్తే S25 Ultraలో జెమినై మీద వర్క్ అవుతుంది. ఇది వచ్చేసరికి ChatGPT ఐఫోన్. సో రెండిట్లో మీకు చాట్ బాట్స్ అయితే ఉన్నాయి, అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. రెండిట్లో మీరు ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకుంటే రెండు మంచి. గివ్ మీ సమ్మరీ ఆఫ్ వెస్టర్డేస్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. Based on the search results, here's a summary of yesterday's India versus Bangladesh match. Match outcome: India defeated Bangladesh by 6 wickets in the ICC Champions. అదే యాపిల్తో చేయాలంటే మనం ChatGPT యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనం యూజ్ ChatGPT అని చెప్పాలి. యూజ్ ChatGPT అండ్ గివ్ మీ సమ్మరీ ఆఫ్ వెస్టర్డేస్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. కాకపోతే ఇక్కడ శాంసంగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎస్ పెన్ చాలా రకాలు ఉపయోగపడుతుంది. ఏదైనా మీరు రాస్తున్నారు, ఏదైనా నోట్స్ తీసుకుంటున్నారు, ఏదైనా సమ్ రాశారు, దాన్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ జెమినై నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే మీరు యాపిల్లో చేయాలంటే మొత్తం టైప్ చేసి ఇవ్వాలి, దాని గురించి మొత్తం డీటెయిల్ టైప్ చేసి ఇస్తే అప్పుడు అది సాల్వ్ చేయగలదు. సో ఇక్కడ ఎస్ పెన్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. అంతేకాదు స్కెచ్ టు ఇమేజ్ ఉంటుంది కదా, డ్రాయింగ్ అసిస్ట్ ఉంటుంది. మనం ఏదైనా ఇమేజ్ ని డ్రా చేస్తూ ఉంటాం, ఇమేజ్ ని మనం డ్రా చేయడానికి పెన్ ఉంటే ఇంకా బెటర్గా మనం డ్రా చేయొచ్చు. అదే మీరు యాపిల్లో చూసుకుంటే మీకు పెన్ అయితే ఉండదు, చేత్తో మీరు డ్రా చేయాలి. చేత్తో డ్రా చేసి మీరు దాన్ని మీరు వేసిన స్కెచ్ని ఇమేజ్ రూపంలో మీరు కన్వర్ట్ చేయొచ్చు. రెండిట్లో ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ పెన్, రెండు ఫీచర్స్ ఇప్పుడు చెప్పా కదా, అవన్నీ మీకు ఎస్ పెన్ ఉన్నాయి కాబట్టి ఇంకా బెటర్గా మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ యాపిల్లో మనకి కాల్ ట్రాన్స్లేట్ అయితే ఉండదు. లైవ్గా మనం కాల్ని ట్రాన్స్లేట్ చేయలేము. మనం కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకున్న తర్వాత దాని సమ్మరీ మనం అడగొచ్చు. దీనిలో కూడా చేయొచ్చు, శాంసంగ్ కూడా పని చేయొచ్చు మీరు రికార్డ్ చేసిన తర్వాత కూడా. కాకపోతే శాంసంగ్లో లైవ్ కాల్ ట్రాన్స్లేట్ ఉంటుంది, సో అది చాలా బాగుంటుంది. కాకపోతే ప్రజెంట్ మన లాంగ్వేజ్ అయితే లేదు, తెలుగు అయితే లేదు, హిందీ ఇంగ్లీష్ ఇవైతే వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చు, అవతల వాళ్ళని మాట్లాడడానికి ఇంగ్లీష్ రాదు, ఓన్లీ హిందీ వచ్చు. ఆయన హిందీలో మాట్లాడితే నాకు అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఎవరికైనా మనం కాల్ చేస్తున్నప్పుడు ఇక్కడ శాంసంగ్లో కాల్ అసిస్ట్ అని చెప్పేసి వస్తుంది. సో అవతల వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత మనం కాల్ అసిస్ట్లోకి వెళ్ళాలి. లైవ్ ట్రాన్స్లేట్లోకి వెళ్ళాం అనుకోండి, పైన భాష సెలెక్ట్ చేసుకోవాలి, హిందీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, అవతల పర్సన్ హిందీలో మాట్లాడతాడు, దాన్ని ఇది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి అయితే మనకి వినిపిస్తుంది. హాయ్ అశ్విన్, హౌ ఆర్ యూ? हाय अश्विन, तुम कैसे हो? मैं ठीक हूँ भैया, आप कैसे हो? ओके ब्रदर, हाउ आर यू? I am also fine. Shall we meet on the Saturday? मैं भी ठीक हूँ. क्या हम इस शनिवार को मिलेंगे? हाँ जरूर मिलेंगे. क्या प्लान्स है? Yes, we will meet you. What are the plans? అంతేకాదు శాంసంగ్లో ఇంటర్ప్రిటర్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా వేరే దేశం వెళ్ళారు, ఆ భాష మీకు అసలు తెలియదు, సో మీరు వాళ్ళతో
మీరు మన భాషలో మాట్లాడితే అది వాళ్ళ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి చూపిస్తుంది అనమాట. సో వాళ్ళు మాట్లాడింది మళ్ళీ మన భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. నెక్స్ట్ యాపిల్లో డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. అదే సామ్సంగ్ విషయానికి వస్తే నౌ బార్ అని చెప్పేసి ఉంటుంది. యాపిల్లో టాప్లో ఉంటుంది, సామ్సంగ్లో బాటంలో కనిపిస్తూ ఉంటుంది. రెండు చేసే పనులు సేమ్. మీరు ఇప్పుడు ఏదైనా మ్యూజిక్ వింటున్నారు, యాప్ని మినిమైజ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు బాటంలో నౌ బార్ లా కనిపిస్తుంటుంది, యాపిల్లో టాప్లో కనిపిస్తుంది డైనమిక్ ఐలాండ్లో. ఇంకొకటి ఏదైనా యాప్ ఓపెన్ చేశారు, ఇప్పుడు టైమర్ కానీ మీకు స్టాప్ వాచ్ కానివ్వండి, ఇవన్నీ మీరు ఓపెన్ చేశారనుకోండి, మీరు సామ్సంగ్లో మినిమైజ్ చేస్తే అన్ని ఆ నౌ బార్లో మల్టిపుల్ యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. అదే మనం యాపిల్ విషయానికి వస్తే మాత్రం ఎట్ ఏ టైం మీరు రెండే చూడగలరు, టాప్లో మీకు రెండే కనిపిస్తూ ఉంటాయి, అంతమించి ఎక్కువ అయితే కనిపించవు. కాకపోతే సామ్సంగ్లో నౌ బ్రీఫ్ అని ఉంటుంది. నౌ బ్రీఫ్ అంటే మీరు రోజు చేసే పనులు ఉంటాయి కదా, ఇది ఓపెన్ చేశాను ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, నా ఫ్లైట్ డీటెయిల్స్, నేను ఆ రోజంతా పనులు ఉంటాయి అవన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ మనకు రిమైండ్ చేస్తూ ఉంటుంది. సో మనం మూడు బట్టి సాంగ్స్ సజెషన్ చేస్తుంటుంది. సో ఇవన్నీ నౌ బ్రీఫ్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అది యాపిల్ అయితే లేదు. నెక్స్ట్ ఆడియో మిక్స్ అని చెప్పేసి iPhone 16 Pro Maxలో కొత్త ఫీచర్ తీసుకొని వచ్చారు. అది S25 Ultraలో ఆడియో ఎరేజర్ అని చెప్పేసి ఉంటుంది. రెండిట్లో ఈ ఆప్షన్ అయితే ఉంది, కానీ డిఫరెంట్గా పనిచేస్తాయి ఇవి. ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఆడియో మిక్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. అదే మీరు S25 Ultra అనుకోండి, కింద మీకు గెలాక్సీ AI సింబల్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేశారనుకోండి, అది AI అనలైజ్ చేస్తుంది వీడియోలో ఉన్న ఆడియోని, కింద మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తుంది. ఎడిట్లో మీకు ఎలా పనిచేస్తుందో ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఇది S25 Ultra. సో ఇక్కడ క్లిప్ ఇది రా క్లిప్ అనమాట, 1 minute 48 seconds ఉంది. ఇక్కడ మనం వీటిని ఎడిటైజ్ చేయొచ్చు. ఇక్కడ వాయిసెస్ అని ఉంది, విండ్ అని ఉంది, నాయిస్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ అయిపోయింది. ప్రజెంట్ S25 Ultra నేను నాయిస్ని -100 చేశాను, అంటే నాయిస్ మొత్తం క్యాన్సిల్ చేశాను. ఒకసారి ప్లే చేస్తే ఇక్కడ చూడొచ్చు బాగా నాయిస్ వస్తుంది, అట్లాంటివి మీరు క్యాన్సిల్ చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే మనకి క్యాన్సిల్ అవుతుంది. మనం ఒరిజినల్ వింటే మీకు డిఫరెన్స్ అర్థమైంది. నేను ఒరిజినల్ వినిపిస్తాను చూడొచ్చు. ఇప్పుడు రెండింటిలో మీకు డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి. ఐఫోన్ ఆడియో మిక్స్ అండ్ S25 Ultra ఆడియో ఎరేజర్ అని చెప్పేసి ఫీచర్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమై ఉంటుంది. సో క్లిప్లో విన్ నాయిస్ కూడా ఉంది కదా, విన్ నాయిస్ కూడా మనం క్యాన్సిల్ చేద్దాం, మిక్స్ చేయొచ్చు ఆడియోని. సో ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. రెండింటిలో మీకు డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి. ఐఫోన్ ఆడియో మిక్స్ అండ్ S25 Ultra ఆడియో ఎరేజర్ అని చెప్పేసి ఫీచర్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు వాయిస్ ఇంకా పెంచాలనుకుంటున్నారు అనుకోండి, పెంచుకోవచ్చు. లేదు వాయిస్ ఎక్కువ అయిపోయింది తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు. సో ప్రజెంట్ మనం వాయిస్ని కంట్రోల్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు వాయిస్ కొంచెం నేను తగ్గిస్తున్నాను కొద్దిగా బెటర్ ఉండడానికి. సో రెండింటిలో మీకు డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి. ఐఫోన్ ఆడియో మిక్స్ అండ్ S25 Ultra ఆడియో ఎరేజర్ అని చెప్పేసి ఫీచర్ అయితే ఉంటాయి. యాపిల్లో మనకి ఆడియో మిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఆడియో మిక్స్. ఇక్కడ స్టాండర్డ్ అని ఉంది. స్టాండర్డ్ అంటే మీకు అన్ని సౌండ్లు అయితే ఇచ్చేస్తాయి. మీరు ఇలాంటి సరౌండింగ్స్ లో మీరు రికార్డ్ చేస్తున్నారు, బాగా నాయిస్ వస్తుంది, ఇన్ ఫ్రేమ్ అనుకోండి, క్యాన్సిల్ చేయొచ్చు, మిక్స్ చేయొచ్చు ఆడియోని. సో ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. స్టూడియో అంటే మీకు మొత్తం సరౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సినిమాటిక్ కూడా అంతే, మీకు ఎవరైతే పర్సన్ మాట్లాడుతున్నా వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ కొంచెం తక్కువ వినిపిస్తూ ఉంటుంది. అన్నిట్లో మీకు సేమ్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. కాకపోతే సామ్సంగ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే ఏ క్లిప్ అయినా మీరు చేయొచ్చు. ఇది రా క్లిప్ నేను రికార్డ్ చేసింది, ఇది 1.48 seconds ఉంది. ఇది ఎడిట్ చేసిన క్లిప్ 22 seconds ఉంది. సో ఇది నేను మళ్ళీ సిస్టమ్ నుంచి కాపీ చేశాను దీనిలోకి. దీన్ని కూడా సౌండ్ అనలైజ్ చేస్తుంది, ఇక్కడ మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. అదే మన ఐఫోన్కి వెళ్ళాం అనుకోండి, ఐఫోన్లో ఇది మెయిన్ క్లిప్ అనమాట, ఇది ఫుల్ రా ఫుటేజ్. ఇది ఒకసారి ఎడిట్ చేసింది. S25 Ultra ఆడియో ఎరేజర్. సో దీన్ని మనం అనలైజ్ చేయడానికి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మీకు ఆడియో మిక్స్ ఆప్షన్ అయితే రాదు. మీరు ఐఫోన్లో రికార్డ్ చేసిన వాటికి ఆడియో మిక్స్ అయితే వస్తుంది. మీరు బయట నుంచి ఏదైనా ఆడియోస్ కాపీ చేసుకుంటే మాత్రం ఆడియో మిక్స్ ఆప్షన్ అయితే రావట్లేదు. అదే సామ్సంగ్లో అయితే మీరు బయట నుంచి ఏదైనా ఆడియో వేసుకున్నా కానీ మీకు ఆడియో ఎరేజర్ అయితే పనిచేస్తుంది. ఇవి ఓవరాల్గా ఏ ఫీచర్స్ విషయానికి వస్తే S25 Ultraలో అండ్ iPhone 16 Pro Maxలో మనం డైలీ రెగ్యులర్గా యూస్ చేసే ఫీచర్స్ మొత్తం అన్ని తీసుకోవచ్చు. చిన్న చిన్నవన్నీ మెయిన్ తీసుకుంటే సామ్సంగ్ చాలా హెడ్ ఉంది యాపిల్తో కంపేర్ చేస్తే. వీళ్ళు సామ్సంగ్ S24 Ultra నుంచే తీసుకొని వచ్చారు చాలా ఫీచర్స్ అయితే, అండ్ కంటిన్యూ చేస్తున్నారు. బ్యాక్ అండ్ వీళ్ళ పాత ఫోన్స్ కూడా సపోర్ట్ తీసుకొని వస్తున్నారు. యాపిల్ విషయానికి వస్తే పాత ఫోన్స్కి హార్డ్వేర్ సపోర్ట్ లేదని చెప్పేసి వీళ్ళు తీసుకురావట్లేదు, ఓన్లీ కొత్త ఫోన్స్కి మాత్రమే యాపిల్ ఇంటర్నెట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అవి కూడా అంత యాక్యురేట్గా అయితే పనిచేయట్లేదు. మనకి సామ్సంగ్ తో కంపేర్ చేస్తే అంత యాక్యురేట్ గా అయితే మనకి యాపిల్ అనిపించట్లేదు. ప్రెజెంట్ ఇప్పటికైతే మాత్రం ఏఐ పరంగా అయితే మాత్రం సామ్సంగ్ టాప్ లో ఉంది. ఇవి ఓవరాల్ గా సామ్సంగ్ గెలాక్సీ S25 Ultra అండ్ iPhone 16 Pro Max ఏఐ కంపారిజన్. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.